సాయి బంధువులారా, ఈరోజు మనం అంతకుముందు ప్రారంభించినటువంటి సత్సంగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇది మూడవ ఎపిసోడ్. ఈ మూడవ ఎపిసోడ్లో మనం అదే టాపిక్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆ టాపిక్ ఏంటంటే, ఏది నిజమైన సాయి తత్వం, ఏది నిజమైన సాయి మార్గం. ఇది మన టాపిక్. అంటే సాయి మార్గం అన్నది మిగిలిన అన్నిటికంటే భిన్నంగా ఉంటుందా అంటే 100% భిన్నంగా ఉంటుంది అని మాట్లాడుకున్నాం మనం. ఆ భిన్నంగా ఉండడం దేని చేత భిన్నంగా ఉంటుంది, దానికి ప్రమాణం ఏంటి అనేది మనం సచ్చరిత్రని ఆధారంగా చేసుకుని మాట్లాడుతూ వస్తున్నాం. కాబట్టి బాబావారిని అర్థం చేసుకోవాలంటే ఒక ప్రత్యేకమైన దృష్టితో మాత్రమే అర్థం చేసుకోగలం. సాధారణమైనటువంటి దృష్టితో, సాధారణంగా అన్ని శాస్త్రాలతోనూ, అన్ని విధానాలతోనూ, అన్ని మార్గాలతోనూ మిళితం చేసి మనం గనక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశామంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇదేంటి, వాళ్ళు అలా చెప్తున్నారు, బాబావారు ఇలా చెప్తున్నారు, ఏది నమ్మాలి అనేటువంటి ఒక సందిగ్ధత వస్తుంది. కాబట్టి బాబాకి సంబంధించిన విషయాలు ఏదైనా సరే అది బాబా వారి యొక్క మార్గం. బాబావారు సచ్చరిత్రలో అన్నట్టు అక్కడకు చేరుకున్నటకు అనేక మార్గములు కలవు, షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు అని ఆయన చెప్పిన దాన్ని ప్రమాణంగా తీసుకొని షిరిడీలో వెలసినటువంటి అద్భుత అవతారమైనటువంటి శ్రీ సాయినాథుడు ఏ విధంగా ప్రత్యేకమైనటువంటి అవతారంగా మనం భావిస్తున్నాం అన్నదాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం సాయి బంధువులారా. కాబట్టి ఈరోజు దాని కొనసాగింపుగా మనం మాట్లాడుకునే క్రమంలో బాబావారు పేదల పక్షపాతి అని చాలా మంది అంటుంటారు. బాబావారు పేదల పక్షపాతి అండి, ఆయన పేదల దేవుడు అని అంటుంటారు. బాబావారు ఒక ప్రత్యేకత కలిగిన వారు. ఎందుకంటే ఆయన పిచ్చి పకీరుగా తన జీవనాన్ని మొదలుపెట్టి ఒక పిచ్చివాడిగా గుర్తింపు తెచ్చుకుని, అది ఉద్దేశపూర్వకంగా కానివ్వండి లేదా ఆ, పరిస్థితుల ప్రాబల్యం వల్ల కానివ్వండి, ఒక పిచ్చి పకీరుగా ప్రకటితమై అందరితో కలిసిమెలిసి ఒక చావడిలో, అది కూడా పాడుబడినటువంటి మసీదులో, అక్కడే మలమూత్రాలతో నిండి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఒక సాధారణమైనటువంటి ఒక జీవనాన్ని ప్రారంభించినటువంటి సద్గురునాథుడు ఆ తర్వాత ఆయన యొక్క ప్రభ, ఆయన యొక్క లీలలు ప్రకటితమై వందలాది వేలాది మంది లక్షలాది మంది ఆయన్ని ఆశ్రయించినప్పుడు కూడా ఎప్పుడూ కూడా తన జీవన శైలిని మార్చుకోనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సద్గురు. ఉదాహరణకి సద్గురువులను మనం పరిశీలించినట్లయితే అనేక మంది ప్రకటితమై ఉన్నారు కదా. వారు ప్రారంభంలో ఉన్నటువంటి జీవన విధానం ఎలా ఉంటుందో, వారు ప్రకటితమై భక్తులందరూ తమ దగ్గరికి రావడం మొదలుపెట్టిన తర్వాత వారి జీవన విధానం మారిపోతుంది. అప్పటి వరకు ఉన్న నిరాడంబరత కాస్త ఆడంబరంగా మారిపోతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి సౌకర్యాలు విపరీతంగా పెరిగిపోతాయి. అంటే అర్థం ఏంటి అంటే, తను ప్రకటించక ముందు, ప్రకటితం కాకముందు ఒక జీవనం, ప్రకటితం అయిన తర్వాత మరొక జీవనాన్ని చూసేటువంటి సద్గురువుల్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు, గత కాలంలో పరిశీలించినా కూడా. మరి బాబావారి విశిష్టత ఏంటి? ఆయనను ఎవరు గుర్తించినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాడో, ఆయనను అందరూ గుర్తించినప్పుడు కూడా అదే రకమైనటువంటి జీవనంతో ఉన్నాడు. ఆయన అనుకుంటే అద్భుతమైనటువంటి పాన్పులు ఇవ్వగలిగినటువంటి భక్తులు ఉన్నారు. ఆయన అనుకుంటే మేడల్లో పెట్టగలిగినటువంటి భక్తులు ఆయనకు ఉన్నారు. అప్పటికే వచ్చేసారు, ఎంతో మంది భక్తులు వచ్చారు. ఆయన్ని దేవుడుగా పరిగణించి వారి పూజా మందిరాల్లో బాబావారి పటాన్ని పెట్టి పూజించిన వారు 100 సంవత్సరాలకు ముందే ఉన్నారు. ఇప్పటి విశేషం కాదు అది. జడ్జిల కానించి పెద్ద పెద్ద వాళ్ళ కానించి చివరికి స్వాతంత్ర సంగ్రామంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారి నుంచి, కబడ్డే దగ్గర నుంచి, బాలగంగాధర్ తిలక్ నుంచి వారు కూడా వచ్చి బాబావారి ఆశీర్వాదాన్ని తీసుకెళ్లేటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడూ కూడా తన జీవన శైలిని మార్చుకోలేదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. దీనిని ఎంత నేర్పిస్తుంది ఆ బాబావారి యొక్క ఆ జీవన ప్రయాణం, మనకి ఎన్ని నేర్పిస్తుంది నేర్చుకుంటే కనుక. కాబట్టి ఆయనకు ఒక స్టాంపు మనం వేయొచ్చు. ఆయన పేదల దేవుడు, బాధితుల స్నేహితుడు. పేదల దేవుడు. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కర్టిస్ దొర లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వారు ప్రత్యేకమైనటువంటి
లెటర్లు తీసుకొని, రికమెండేషన్ లెటర్లు తీసుకొని బాబావారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా ఆయన కనీసం మసీదు మెట్లు ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ విధంగా బ్రిటిష్ అధికారులను కూడా వెయిట్ చేయించినటువంటి ఘనత ఆయనకు ఉంది. ఆయనకి ఏంటంటే వీరు గొప్పవారు, వీరు పేదవారు, వీరు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, కాబట్టి వీరికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి విఐపి సిస్టమ్ బాబా దగ్గర లేదు. విఐపి సిస్టమ్ లేదు అసలు. ఇప్పుడు చూడండి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వివిఐపి సిస్టమ్ ఉంటుంది, విఐపి సిస్టమ్ ఉంటుంది. లేదు, సాధారణమైన మందిరాల్లో కూడా ప్రత్యేకతలు ఉంటాయి. దాతలకి కాస్త ప్రత్యేకత ఉంటుంది. అది తప్ప ఒప్ప అనేది మనకు ఇప్పుడు అసందర్భం. దాతలుగా ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి టేబుల్ మీద భోజనాలు ఉంటాయి. సాధారణమైనటువంటి భక్తులకి సాధారణంగా ఉండేటువంటి భోజనాలు కూడా అన్నదానంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక కార్యక్రమం పెట్టినప్పుడు కూడా రిజర్వ్ చేయబడతాయి, కొన్ని సీట్లు రిజర్వ్ చేయబడతాయి. ఇది లౌకిక ప్రయోజనం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ బాబా వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన నియమాన్ని వదులుకోలేదు. ఆయన ఎవ్వరికీ ప్రాధాన్యత ఇవ్వలేదు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, బాబావారి విగ్రహానికి బంగారు కిరీటం చేయించిన వారు అదే బాబావారి మందిరంలో ఆ మందిరాన్ని ఊడ్చేవాళ్ళు బాబావారి దృష్టిలో సమానమే. ఆయన ఎప్పుడూ కూడా మెటీరియలిస్టిక్ గా ఉండే వాటిలో ఎప్పుడూ ప్రాధాన్యతలు ఇవ్వలేదు. పేదల దేవుడుగానే ఆయన నిలబడ్డాడు. ఆయన దగ్గరికి వచ్చి ఏకరువు పెట్టిన వారందరూ కూడా పేదవాళ్లే. అలాగని చెప్పి పెద్దవాళ్ళు లేకపోలేదు. ధనికుడైనటువంటి ఒక వర్తకుడు వచ్చాడు కదా ఆయన దగ్గరికి, బ్రహ్మజ్ఞానం కోరి. ఆ విధంగా కోటీశ్వరులు కూడా వచ్చారు. బూటీ గారు ఏం పేదవారేం కాదు, బూటీ గారు కోటీశ్వరులు. అలాంటి వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే, బాబా వారు పేదల దేవుడు అన్నారు. అసలు పేదలు అంటే ఎవరు, బాధితులు అంటే ఎవరు, వీటికి సంబంధించి మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు ఈ గంట సరిపోతుంది. వాస్తవానికి పేదరికం అన్నది భగవంతుడు మనకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఒక శాపమో ఇంకేదో ఇంకేదో అనుకుంటూ ఉంటాం కదా. ఏంటండి ఈ పేదరికం? భగవంతుడు పక్షపాతి కాకపోతే కొంతమందిని ఐశ్వర్యవంతులుగా ఎందుకు సృష్టించాడు, కొంతమందిని పేదరికంలో ఎందుకు సృష్టించాడని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. కాబట్టి దీనికి సంబంధించి ఒక చిన్న విశ్లేషణ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయంలో హేమడ్ పంత్ గురించి చెప్తూ అన్నా చించనీకర్ బాబా వారికి చెప్తూ, బాబా ఈయన రిటైర్ అయినాడు, ఈయన ఇచ్చే పింఛను కుటుంబ అవసరాలకు సరిపోవడంలే, కాబట్టి మీరు దయ చూపినట్లయితే, ఆయనకు ఒక ఉద్యోగం దొరికినట్లయితే తన కష్టంలో నుంచి బయటపడతాడని సచ్చరిత్ర రచయిత అయినటువంటి హేమడ్ పంత్ గారి గురించి అన్నా చించనీకర్ అనేటువంటి మరొక భక్తుడు ఆయన గురించి అడుగుతాడు. అప్పుడు బాబావారు చెప్పినటువంటి ఆ సమాధానం ఏంటి? వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును. ఉద్యోగాన్ని అడిగాడు, ఉద్యోగాన్ని అడిగాడు. ఆ ఉద్యోగాన్ని అడగడంలో ఉద్దేశం ఏంటంటే, రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి పింఛను సరిపోనందువల్ల, కుటుంబం పెద్దదైనందువల్ల ఆ పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. ఆ పేదరికంలో నుంచి బయటపడాలంటే ఇంకొక ఉద్యోగం రావాలి. మరి ఇంకొక ఉద్యోగం సంపాదిస్తే సరిపోతుంది కదా. ఆ ఉద్యోగం రావాలంటే బాబా యొక్క కృపా కటాక్షం కావాలన్నది వారి యొక్క అభిప్రాయం. సాధారణంగా ఎలా ఉంటుంది, ఉద్యోగం రావాలంటే మనం ప్రయత్నం చేసుకోవాలి, ఎగ్జామ్ రాసుకోవాలి, అదే అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అవకాశాన్ని ఒడిసిపట్టుకోవాలి, అలా కదా ఉద్యోగం సంపాదించుకోవాలి. మరి ఉద్యోగం అన్నది అలా వస్తుందే గాని బాబా వారు చెప్తే వస్తుందా అనేది అది భిన్న దుఃఖప్రదం. ఉదాహరణకి, దేవుణ్ణి నమ్మని వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆలోచిస్తారు. దేవుణ్ణి నమ్మేవాళ్ళు మన శక్తి ఉన్నప్పటికీ కూడా, మన ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి అనేది కోరుకుంటారు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే గాని నాకు ఉద్యోగం రాదు అన్నది ఆస్తికత్వం. భగవంతుడు ఏంటండి, నేను నా కష్టం, నా శ్రమ, నా మేధస్సు వల్ల కదా ఉద్యోగం వచ్చేది అంటే కనుక నాస్తికత్వం. ఈ రెండు అందరికి తెలిసినటువంటి సిద్ధాంతాలే. ఇక్కడ హేమంత్ పంత్ గారు రిటైర్ అయిన తర్వాత పింఛన్ సరిపోకపోతే ఆయన బాబా దగ్గరకు వచ్చాడు. బాబా దగ్గరకు వచ్చి నాకు ఒక ఉద్యోగం దొరికినట్లయితే నా సమస్యలు తీరుతాయనంటే, అప్పుడు బాబా వారు ఏమన్నారు, వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును అని అంటూ, వాడు ప్రస్తుతం నా సేవలోనే గడపాలి, నా సేవలో వాడు తరించాలి, అయితే ఉద్యోగం అయితే వస్తుంది అని చెప్పి వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును.
వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును, అవి ఎన్నటికీ నిండుకొనవు అనేది బాబావారు ఇచ్చినటువంటి భరోసా. అంటే ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వారికి మినిమం గ్యారంటీ, వారి భోజన పాత్రలు ఎప్పుడూ నిండుకొనవు. అసలు భోజన పాత్రలు నిండుకోవడం అంటే అది భోజనానికి కూడా దొరకనటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయం ఇది. వాస్తవానికి ఇప్పుడు మనం భోజనం కోసం ఎవరు కోరుకుంటున్నారు బాబాని? బాబాని భోజనం కోసం ఎవరు కోరుకోవడంలే. ఉదాహరణకి మనిషికి 3 అవసరం అంటాం కదా మనం. కూడు, గూడు, గుడ్డ అంటాం. మరి వీటి కోసంలో భోజనం గురించి అడిగే వాళ్ళు ఎవరుంటారు? అంత పేదవాళ్ళుగా ఉండేవాళ్ళు బాబాకి నాకు తెలిసి అంత పేదరికంలో ఉండేవాళ్ళు ఉండకపోవచ్చు. ఇక్కడ వేరే పేదరికం అయి ఉండొచ్చు. అయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. భోజన పాత్రలు ఎప్పటికీ నిండుకొనవు అంటే వారికి ఏదైతే అవసరమో, ఏదైతే ఏమి లేకపోతే వాళ్ళ జీవనం కొనసాగదో అది ఎప్పటికీ పుష్కలంగా ఉంటుంది బాబా వారి పాదాలు పట్టుకుంటే అన్నది ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇది ఆయనకు సంబంధించిన బోధ మాత్రమే కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటి బోధ. కాబట్టి మన జీవితంలో ఏదైనా ఒక లోటు ఉన్నది అంటే గనక ఆ లోటును తీర్చగలిగే ఉపాయాలు రెండు. ఒకటి మన స్వీయ ప్రయత్నం, రెండు బాబా వారి యొక్క అనుగ్రహం. మన స్వీయ ప్రయత్నం ఉండాలి, బాబా వారి యొక్క అనుగ్రహం ఉండాలి. కేవలం బాబావారి అనుగ్రహం మాత్రమే సరిపోతుందంటే కాదు. ఆయన అనుగ్రహం ఇచ్చినా కూడా నీ స్వీయ ప్రయత్నం లేకపోతే జరగదు. ఉదాహరణకు ఉద్యోగం రావాలి అంటే ఎక్కడైతే నీకు అవకాశం ఉందో ఆ ఉద్యోగానికి నువ్వు అప్లై చేయాలి. నువ్వు అప్లై చేసి ఆ ఉద్యోగం కోరుకునేటువంటి 100 మందిలోనో 200 మందిలోనో నువ్వు కూడా ఒకటివైతే గనక నీ మీద బాబా వారి యొక్క కృప ప్రసరిస్తే గనక అవకాశం నీకు వచ్చే అవకాశం ఉంటుంది. సరే, దీని గురించి చాలా అనాలిసిస్ ఉంది, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎవరైనా సరే బాబా వారిని ఆశ్రయించిన తర్వాత వారి భోజన పాత్రలు ఎప్పటికీ నిండుకొనవు అన్నది ఒక స్టేట్మెంట్. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయంలో నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు ఇంకొక స్టేట్మెంట్, ఇంకొక సందర్భంలో ఇచ్చినటువంటి. ఇక్కడ అన్న వస్త్రములు, భోజనాలు దీనికి సంబంధించి అంటే కూడు, గూడు, గుడ్డ, వసతి, వీటికి సంబంధించినవి అవి నిత్యావసరమైనటువంటి కోరికలు, అంటే ప్రాథమిక అవసరాలు. ఈ ప్రాథమిక అవసరాల గురించి వెంపర్లాడాల్సిన పని లేదు అని ఇంకో సందర్భంలో చెప్పాడు. ఇది నేను నా టాపిక్ రిలవెంట్ గా దీన్ని పెట్టుకుంటూ ఉన్నా. కాబట్టి నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు అనేది శ్రీ సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయంలో బాబా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్కి సంబంధించిన, భీమాజీ పాటిల్ అనే భక్తుడు మీకు తెలుసు, ఆయన క్షయవ్యాధిగ్రస్తుడు. ఆ వ్యాధికి సంబంధించి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు బాబా వారు చెప్పినటువంటి బోధలో కొంత భాగాన్ని మనం తీసుకున్నట్లయితే ఓరడిల్లుము అంటే నువ్వు అనారోగ్య కారణంగా వచ్చినా, లేదా పేదరికం కారణంతో వచ్చినా, లేదు ఉద్యోగం కోసం వచ్చినా, లేదు నీ కోరిక ఏదైనా సరే మొట్టమొదట బాబా వారు చెప్పే పదం ఓరడిల్లుము. అంటే కాస్త భరోసా ఇస్తాడు. ఆ భరోసానే నేనుండగా నీకు భయమేలా అనేటువంటి ఆ భరోసాలోంచి వచ్చినటువంటి పదమే ఓరడిల్లుము. ఓరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలుము, టెన్షన్ పడద్దు. బాబా దగ్గరకు వచ్చి బాబాని నమ్మే వాళ్ళు వదులుకోవాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఒత్తిడికి ఫీల్ అవ్వడం, టెన్షన్ పడ్డం. ఆ టెన్షన్ పడ్డం అన్నది బాబావారి భరోసా ఉన్నది అని నమ్మనందువల్ల వచ్చేది. ఉదాహరణకి భరోసా ఉంది అనుకోండి, ఇంక మనం టెన్షన్ ఎందుకు పడతాం? టెన్షన్ పడే అవకాశమే లేదు. కాబట్టి బాబా భక్తులై ఉండి కూడా టెన్షన్ పడుతున్నామంటే అర్థం ఏంటంటే ఆ విశ్వాసం అసంపూర్ణంగా ఉంది. ఆ విశ్వాసం సంపూర్ణంగా ఉన్నట్లయితే గనక ఇంక టెన్షన్ పడే అవకాశమే లేదు. కాబట్టి నీ ఆతురతను పారద్రోలము, ఆ టెన్షన్ పక్కన పెట్టే, నీ కష్టములు గట్టెక్కినవి, అది భరోసా. ఎలాంటి పీడ బాధలున్న వారైనను, ఎలాంటి పీడ బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఆ మసీదు మెట్లు ఎక్కడం అంటే బాబా వారిని ఆశ్రయించడం. ఎప్పుడైతే బాబా వారిని ఆశ్రయించామో ఇక కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును అని చెప్తూ ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు. కాబట్టి బాబా వారికి సంబంధించి మనం ఎంత భరోసాతో ఉండొచ్చు అనంటే
ఒక విషయాన్ని ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయనకు ప్రస్తావించిన తర్వాత, లేదా ఆయనకు ఒక అర్జీ పెట్టిన తర్వాత, లేదా ఆయనకు ప్రార్థన రూపంలో మనం విశదీకరించి చెప్పిన తర్వాత ఇంకా మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మిక్కిలి దయార్థ హృదయుడు. అందువల్లనే మనం భక్తులుగా ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఆయన క్షమించే ఉంటాడు. వాస్తవానికి నిజంగానే ఆయన గనక నా మార్గంలో నేను చెప్పినట్లు నా బోధనని వినని వాళ్ళతో నేను మాట్లాడను అని ఒక సందర్భంలో అంటాడు. నా బోధ విని జ్ఞాపకముంచుకుంటానని మాట ఇచ్చి తప్పిన వారితో నేను ఎన్నడూ మాట్లాడను అంటాడు. వాస్తవానికి నిజంగా అలా మాట్లాడకుండా ఉండే పని అయితే గనక మనందరం మామిడి పోతుల్లాగా రాలిపోయే వాళ్ళమే. కాకపోతే దయార్థ హృదయుడు సద్గురువు ఎప్పుడూ కూడా, లేదా గురువు ఎప్పుడూ కూడా దయతోనే ఉంటాడు, కరుణతోనే ఉంటాడు. శిష్యుడు లేదా అనుచరుడు లేదా సహచరుడు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఆ ప్రేమతో, ఆ మాతృహృదయంతో, ఆ పితృహృదయంతో, పితృభావనతో వారిని అలా చూచి చూడనట్టు వదిలేస్తూ ఉంటాడు. లేదంటే గనక బాబావారి సమక్షంలో ఏమాత్రం మరకున్నా సరే ఆయన గాని మనల్ని క్షమించకుండా ఉన్నట్లయితే మనం వెళ్ళలేం, ఆయన పాదాలు పట్టుకోలేం. అందువల్ల సంతోషమునకు దారిదీయును ఇచ్చటి ప్రకీరు మిక్కిలి దయార్థ హృదయుడు అనేది ఇంకొక స్టేట్మెంట్. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత్ర, వీటన్నిటిని మనం కలుపుకుందాం. శ్రీ సాయి సచ్చరిత్ర 15వ అధ్యాయంలో సోల్కర్ కథ మీకు తెలుసు. సోల్కర్ కథ ఆయన బాబావారి గురించి విన్నప్పుడు, బాబావారి గురించి విన్న వెంటనే ఆయనకి బాబా మీద విపరీతమైన విశ్వాసం కుదిరి దాసగను మహారాజు యొక్క హరికథ విని నా కష్టాలు తీర్చేటువంటి దేవుడు ఈయనొక్కడే అనేటువంటిది ఒక ఆ క్షణంలోనే నిర్ణయించుకుని ఆయన చేసినటువంటి ప్రార్థన, బాబా నేను పేదవాడను, నా కుటుంబమునే నేను పోషించుకోలేకపోతున్నాను, మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను, నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను, నీ పేరున కలకండ పంచిపెట్టుదును అని అన్నాడు. అంటే ఇది పేదరికానికి పరాకాష్ట. పేదరికానికి పరాకాష్ట అంటే కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాడు. అలా పోషించుకోలేకపోతున్నటువంటి చోలకరికి గనక ఉద్యోగం ఇచ్చినట్లయితే బాబావారు కలకండని పంచిపెడతానని మొక్కుకున్నాడు. ఆ కలకండని పంచిపెట్టడానికి టీలో చక్కెర వేసుకోవడం మానేశారు అని చెప్పి ఆ కథలో ఉంది. అంటే ఆయన అక్కడ నుంచి షిరిడీకి వెళ్ళడానికి, షిరిడీకి వెళ్ళి బాబాని దర్శించుకోవడానికి, మళ్ళా దర్శించుకుని తిరిగి రావడానికి ఎంత ఖర్చు అయితే ఉంటుందో ఆ ఖర్చుకు కూడా డబ్బులు లేనటువంటి స్థితిలో తాగేటువంటి టీలో చక్కెరను మానేసి చక్కెర లేకుండా టీ తాగి ఆ మిగిలినటువంటి ఆ డబ్బుతో వచ్చాడనేది సచరిత్రలో రాసి ఉంది. అది విచిత్రమైన విషయం అసలు. మరి అంత పేదరికం ఉంటుందా? ఒకవేళ టీలో చక్కెర మానేస్తే ఎంత డబ్బులు మిగులుతుంది? ఆ మిగిలినటువంటి డబ్బులు ఆయనకి ఎక్కడ సరిపోతుంది ఆయన మొక్కుకి అని మనం ఆలోచించినట్లయితే ఇది పేదరికానికి పరాకాష్ట. ఆ తర్వాత జరిగిన కథ మనకు తెలుసు. ఆయన మరలా ఉద్యోగాన్ని పొందుతాడు, తన మొక్కు చెల్లించుకోవడానికి ఆ చక్కెరను మానేస్తాడు. ఆ తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి అప్పుడు బాబాకి నివేదించి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అప్పుడు బాబావారు అంటారు, ఈయనకు చక్కెర కలిపి తేనీరు తీసుకురండి అని. అంటే చక్కెర కలిపి ఇవ్వండి, ఇప్పుడు దాకా చక్కెర లేకుండా వచ్చాడు మొక్కు చెల్లించుకోవడానికి అని అంటారు. సహజంగా ఆలోచిస్తే చక్కెర మానేస్తే అంత డబ్బు మిగిలే అవకాశం లేదు. ఒకవేళ మిగిలింది అంటే అంత పేదరికంలో ఉన్నాడని అర్థం. కాబట్టి ఆ పేదరికంతో ఉన్నటువంటి చోల్కర్ మొక్కుకున్న వెంటనే అతని కష్టం తీరిందా? తీరింది. ఉద్యోగం లేదు, పింఛను సరిపోవడం లేదు అన్నటువంటి హేమంత్ పంత్కి ఉద్యోగం దొరికిందా? దొరికింది. సచరిత్రలో రాశారు. హేమంత్ పంత్ గారికి ఉద్యోగం దొరికింది, కానీ ఆయన ఆ ఉద్యోగాన్ని తాత్కాలికంగా మాత్రమే చేశారు. ఆ తర్వాత బాబా సేవకే తన జీవితాన్నంతా వినియోగించారని కూడా సచ్చరిత్ర ప్రమాణంగా ఉంది. అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి భీమాజీ పాటిల్ విషయంలో ఆయన యొక్క ఆతురత పోయిందా? పోయింది. ఆయన ఒక ఆతురత పోయింది. ఆయన క్షణకాలంలో స్వప్నంలో 2 దృష్టాంతాలు కలిగించి ఆయన యొక్క వ్యాధిని కూడా తీసిపడేశాడు. కాబట్టి బాబావారి సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థించి నీ లోటుని ఆయనకు వ్యక్తపరచి అందులో నుంచి నిన్ను బయట పడేయమని కనుక నువ్వు ప్రార్థించినట్లయితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.
కాబట్టి బాబా వారు పేదల దేవుడు. రెండోది బాధితుల స్నేహితుడు. ఎవరైతే బాధపడుతున్నారో, ఏమేం బాధలుంటాయి మనిషికి? మనం ఈతి బాధలు అంటాం. ఉదాహరణకి మనల్ని బాధ పెట్టే అంశాలు ఏముంటాయి? మనం బాగా ఆలోచించినట్లయితే, ఈరోజు సమాజాన్ని మనం గమనించినట్లయితే, ఈ సమాజంలో ఉన్నటువంటి ఆస్తికులు, నాస్తికులు ఎవరైనా గానియండిలే, మనుషులు ఎవరైనా గాని, వారి స్థాయి, వారి సంపద అవన్నీ పక్కన పెట్టేస్తే, ప్రతి మనిషికి వచ్చేటువంటి బాధలేముంటాయి? అంటే ఏ బాధలని పోగొట్టమని భగవంతుడి దగ్గరికెళ్తారు. ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇది మనందరికి జవాబు తెలుసు. ఏం బాధలుంటాయంటే, మొట్టమొదట ఏం బాధలుంటాయి? ప్రాథమిక అవసరాలు తీరాలి. ఆహారం, కూడు, గూడు, గుడ్డ ప్రాథమిక అవసరాలు. ఆ తర్వాత ఉండే కోరిక గృహం, ఉండడానికి ఇల్లు. దీన్ని మనం మనకు అవసరాల అవసరాల పట్టిక అని ఒకటి ఉంటుంది. అబ్రహం మాస్లో అవసరాల పట్టిక అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం వివరించవచ్చు వాస్తవంగా అయితే. అంటే ప్రాథమిక అవసరాలు, తర్వాత గృహ అవసరాలు, తర్వాత బిడ్డలు, వివాహం దీనికి సంబంధించి, ఆ తర్వాత ఉద్యోగం వాటికి సంబంధించి రకరకాల కోణాల్లో ఉంటాయి. వీటన్నిటిని చూస్తే గనక కూలంకుషంగా చూస్తే బాబా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ లేదా భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటారంటే, బాబా నా కుటుంబాన్ని చల్లగా చూడు. ప్రధానమైన కోరిక. నా కుటుంబాన్ని చల్లగా చూడు. అంటే నేను, నా కుటుంబం అంటే నా పిల్లలు వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఒక కోరిక. అలా క్షేమంగా లేకపోతే వచ్చేటువంటిది మనోవేదన, బాధ ఇదంతా కూడా. ఆ తర్వాత కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక కష్టాలు వీటిల్లోంచి నన్ను బయటపడాయి. ఆ తర్వాత అనారోగ్య కష్టాలు ఏవైతే ఉన్నాయో అనారోగ్యం దానికి సంబంధించి బయటపడాయి. అంటే మొట్టమొదట నా కుటుంబం బాగుండాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా కుటుంబం చక్కగా ముందుకెళ్ళాలి. రెండవది ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను ముందుకు సాగాలి. మూడవది అనారోగ్య సమస్యలు లేకుండా నేను ముందుకు వెళ్ళాలి. ఇవి గాన ఉంటే మనం బాధితులు అవుతాం. మనం దేని చేత బాధించబడుతున్నాం? ఇందాక శ్లోకంలో మళ్ళా మాట్లాడుకుందాం మనం. దేని చేత బాధింపబడుతున్నాం? అంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు ఏవైనా సరే, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అనేది ప్రధానమైనటువంటి చర్చ. ఏ కష్టమైనా కానివ్వండి, నిరుద్యోగం కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, లేదా పిల్లలు జీవితంలో సెటిల్ కాకపోవడం కానివ్వండి, లేదా మ్యారేజ్ కాకపోవడం కానివ్వండి, లేదా ఏదైనా కానీ ఒక కష్టం ఏదో ఉంది కదా. అంటే కష్టం ఉందంటే ఆ కష్టం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి చర్చలోకి వెళ్తే ఆ ఆయా చర్చల్లో బాబా వారు మనకి ఎంతవరకు సహాయం చేస్తారన్నది కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఉదాహరణకి చెప్తాను. ఉదాహరణకి మొట్టమొదట మనం మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే పూర్వజన్మ కర్మ ఫలితం, ప్రారబ్ధ కర్మ అంట. అంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక కష్టాలకి పేదరికం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, దేనికైనా సరే ప్రారబ్ధ కర్మ అనేది ఒకటి ఉంది. ఈ ప్రారబ్ధ కర్మ వల్ల మనం ఈరోజు అనుభవించేటువంటి ఆ కష్టమో ఏదో యాతన పడుతూ ఉన్నాం. మరి ఈ ప్రారబ్ధ కర్మ నుంచి తప్పించుకునే అవకాశం ఉందా లేదా? ఒకటి. అసలు ఈ కర్మ సిద్ధాంతం ఏంటి? ఈ కర్మ సిద్ధాంతం మనం ఎంతవరకు దాన్ని తెలుసుకోవాలి? ఆ కర్మ సిద్ధాంతం పట్ల అవగాహన ఉన్నందువల్ల ప్రయోజనం ఏంటి? అనేది చాలా. అంటే భగవద్గీత ఆధారంగా మనం పరిశీలించినట్లయితే మనం ఈ దేహంలో ఉన్నది ఇది ఒక జన్మ మాత్రమే. ఇలాంటి జన్మలు అనేకం మనం పొందున్నాం. అనేక జన్మలు మనకున్నాం. శ్రీ సాయి సచ్చరిత్రలో కూడా ఒక భక్తురాలను నిమిత్తంగా చేసుకుని బాబావారు చెప్తారు. ఈమె గత జన్మల్లో ఒక క్షత్రియుడి ఇంట్లో పుట్టింది. ఆ తర్వాత ఒక ఆవుగా పుట్టింది. ఆ తర్వాత ఒక బ్రాహ్మణుని వివాహం చేసుకునింది. ఇలా చెప్తూ వస్తాడు జన్మలు. అదేవిధంగా శ్యామతో 72 జన్మల సంబంధం. అలా జన్మలకు సంబంధించినటువంటి వృత్తాంతాలన్నీ బాబావారు చెప్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? మనం ఇప్పుడు ఏదైతే కనిపిస్తూ ఉన్నామో ఇది ఇది మొదటిది కాదు. ఇది అంతిమం కూడా కాదు. ఇప్పుడు నేను కర్లపూడి కృష్ణగా ఇదే మొదటిది అనుకుంటూ ఉంటాను నేను. నాలాంటి వాళ్ళు ఇంక పుట్టే అవకాశం లేదండి. ఈ రూపానికి సంబంధించి వాస్తవానికి నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, నన్ను నడిపించేటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యానికి ఇది మొదటి ఉపాధి కాదు. అనేక ఉపాధులు తీసుకుంటుంది ఇంతకుముందు. అనేక దేహాల్లో ఉన్నదది. మరి ఆ దేహాల్లో ఉన్నప్పుడు నేను అనేక కర్మలు చేశాను. అది కుక్కగా ఉండని, నక్కగా ఉండని, దోమగా ఉండని, దేనికైనా ఉండని. ఏ దేహంతో ఉన్నా కర్మ చేయాల్సిందే.
ఆ కర్మ చేసినప్పుడు ఆ కర్మల ప్రకారంగా నాకు కొంత పుణ్యం వచ్చి ఉంటుంది, నాకు కొంత పాపం వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ పుణ్యం పాప అనేటువంటి ఆ లెడ్జర్స్ అలానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ లెడ్జర్లలో పుణ్యం ఉంది, పాపం ఉంది. దాంట్లో మూడు రకాల కర్మలుగా మనం అంటాం. అంటే అగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. మూడు. అగామి కర్మలు పక్కన పెడదాం. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అంటే గత జన్మలలో మనం పోగేసుకున్నటువంటి అదొక ఒక బ్యాగ్ లాగా అనుకోండి, లేదా ఒక ఒక నిధి. అది సంచితంగా ఉంది, అంటే అదొక సముదాయంగా ఉంది. అదొక బ్యాంక్ అనుకుందాం, ఆ బ్యాంకులో ఉంది. ఆ బ్యాంకులో పాపం ఉంది, పుణ్యం ఉంది. అది సంచితంగా ఉంది, మనం దాచిపెట్టుకున్నాం. అంతకు ముందున్న దేహాల ద్వారా చేసినటువంటి పాప కర్మల చిట్టా ఉంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ దేహం తీసుకున్నప్పుడు, ఈ శరీరంలోకి వచ్చినప్పుడు భగవంతుడు అది కూడా బట్టవాడ చేస్తాడు. అది కూడా బట్టవాడ చేస్తాడు. ఉదాహరణకి మనం బెంగళూరులో పోయి ఇల్లు తీసుకున్నాం అనుకోండి. ఆ బెంగళూరులో ఇల్లు తీసుకుంటే అంతకుముందు ఇక్కడ నెల్లూరులో ఉన్నాం కాపురం. మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి సరుకులు కూడా లారీలోకి వేసుకొని అక్కడ తీసుకెళ్తాం. ఇవేంటి అంటే అంతకుముందు నేను నివసించానండి ఆ ఇంట్లో, ఆ ఇంట్లో అవి నావే, నా వస్తువులే. కాబట్టి ఈ వస్తువులన్నింటినీ తీసుకొని నేను చేరబోయేటువంటి కొత్త ఇంట్లోకి ఈ వస్తువులన్నీ తీసుకెళ్లి ఆడేసుకున్నట్టుగా గత జన్మల్లో పెంచుకున్నటువంటి ఈ పాప కర్మలు, పుణ్యకర్మల చిట్టా ఏదైతే ఉందో అది నాతో కంటిన్యూ అయింది. ఈ దేహంతో పాటు వచ్చేసింది. కాబట్టి ఈ దేహంతో పాటు నాకు ఏమొచ్చాయంటే పాపకర్మలు కొన్ని వచ్చాయి, పుణ్యకర్మలు కొన్ని వచ్చాయి. పాపకర్మలు వచ్చాయి, పుణ్యకర్మలు వచ్చాయి. అసలు వాస్తవానికి ఈ పాపకర్మల చిట్టా గనక విపరీతంగా ఉంటే నా జన్మే మారిపోతుంది. నా జన్మే మారిపోతుంది. విపరీతమైన పాపం ఉందనుకోండి. ఉదాహరణకి మనం కొంతమంది పసిబిడ్డలను చూస్తూ ఉంటాం. అంటే వారికి బతకడానికి అవకాశం ఉండదు. వారే సంచరిస్తూ ఉంటారు. ఈ ఈ ఊరికి ఆ ఊరికి సంచరిస్తూ ఉంటారు. అలాంటి కుటుంబంలో ఒక చిన్న బిడ్డ పుట్టింది. అంటే ఆ బిడ్డ ఆ కుటుంబంలో పుట్టినప్పుడే ఆ పాపరాశి మొదలైపోయింది. పుట్టుకతోనే మొదలైపోయింది. అదే సందర్భంలో కోటీశ్వర ఇళ్లలో బాగా ఐశ్వర్యవంతులైనటువంటి ఒకింట్లో ఒక పాప పుట్టింది. ఆ పుట్టుకతోనే ఆ పుణ్యఫలం వచ్చేసింది. పుట్టుకతోనే ఆ పాప కోటీశ్వరాలు. ఆ పుట్టుకతోనే కోట్ల రూపాయల ఆస్తి ఆ పాప మీద ఉంది. ఇక్కడ పుట్టుకతోనే ప్రపంచంలో దరిద్రం అంతా ఆ పాప మీదనే ఉంది, ఆ బిడ్డ మీదనే ఉంది. అక్కడ ఏంటంటే ఇంతకు ముందు మనం సంపాదించుకున్నటువంటి ఆ పాప కర్మల చిట్టా, పుణ్యకర్మల చిట్టా ఏదైతే ఉందో అది నీ పుట్టుకనే నిర్ణయిస్తుంది అసలు వాస్తవంగా అయితే కనుక. అందువల్ల భాగ్యవంతుల ఇళ్లలో పుడతామా లేదు అష్టదరిద్రుల ఇళ్లలో పుడతామా అన్నది ఏది నిర్ణయిస్తుంది అంటే గనక ఖచ్చితంగా నీ పాప కర్మల చిట్ట అనేది అన్నాం. ఆ తర్వాత ప్రారంభ కర్మ గురించి మాట్లాడుకుందాం. కాబట్టి సాయి బంధువులారా, ఒక్కటి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ పుట్టుకతో మనం మోసుకొచ్చాం మోత, భుజం మీద తగిలించుకొని వచ్చాం మోత. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఇంకొక మూట ఎత్తుకొని వెళ్తాం. ఈ మూట నీకు కనిపించకుండా ఉంది. అలా కనిపించకుండా ఉండే మూటల్లో నుంచి పుణ్యం తాలూకా బెనిఫిట్స్ వస్తాయి, పాపం తాలూకా బెనిఫిట్స్ వస్తాయి. పుట్టిన తర్వాత మంచి అమ్మ నాన్న దొరికారు, పుణ్యం. ఆ తర్వాత మంచిగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం వచ్చింది, పుణ్యం. మంచి భార్య వచ్చింది, అర్థం చేసుకునే భార్య వచ్చింది, పుణ్యం. ఆ తర్వాత నీకు ఆస్తులు కూడుతూ ఉన్నాయి, పుణ్యం. ఆ విధంగా నీకు చేసుకుంటూ వెళ్తే కనుక నీ పుణ్యం తాలూకా బెనిఫిట్స్ అన్నీ పొందుతూ వచ్చావు. కానీ పాపం తాలూకు బెనిఫిట్స్ ఈ జీవితంలో ఎప్పుడు మొదలవుతాయో తెలియదు, ఏ సంవత్సరంలో మొదలవుతాయో తెలియదు. బాగా జరుగుతుందండి జీవితం. ఆయన 50లోకి వచ్చినప్పుడు లేదా 60లోకి వచ్చినప్పుడు మొదలైంది. మరి ఇప్పటిదాకా పట్టిందల్లా బంగారమే, పట్టిందల్లా బంగారం, ఏది పట్టుకుంటే అది అయిపోతుంది. కానీ 50కో 60కో వచ్చినప్పుడు 40కో వచ్చినప్పుడు అక్కడి నుంచి మొత్తం రివర్స్ అయింది. మొత్తం రివర్స్ అయ్యి ఏది పట్టుకున్నా నాశనం అయిపోతుంది. అక్కడి నుంచి అనారోగ్యం వెంటపడింది. ఆ నుంచి అందరూ తనను అపార్థం చేసుకోవడం మొదలైంది. అక్కడి నుంచి భార్య భర్త దూరం అయిపోవడం మొదలైంది. అక్కడి నుంచి అన్ని కష్టాలు మొదలైనాయి. అంటే అర్థం ఏంటి, అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు ఆ చెడు కర్మ ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రారంభమైంది. కొంతమందికి అలా మారుతూ ఉంటాయి జీవితాలు, మీరు గమనించినట్లయితే. ఈ కర్మ సిద్ధాంతం మనం నేర్చుకుంటే ఇలాంటి సందర్భంలో కాస్త రిలీఫ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది.
ఏదైనా ఒక చెడు జరిగింది అనుకోండి, బెంబేలు ఎత్తిపోం మనం. ఓహో, ఇప్పుడు మొదలైందండి నా ప్రయాణం. ఆ ఖాతా ఇప్పటి నుంచి మొదలైంది. కాబట్టి అది స్టార్ట్ అయింది కానీ భరించాలి కదా అనేటువంటి ఒక ఉదాసీన భావం మనకి దీన్ని తెలుసుకున్నందువల్ల వస్తుంది. అయితే వీటిల్లో సంచిత కర్మల్లో నుంచి ఏదైతే వస్తుందో బయటికి, పరిపక్వత చెంది, దాన్ని ప్రారబ్ధ కర్మ అంటాం. ఉదాహరణకి ఆ ప్రారబ్ధ కర్మ మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. చెడు ప్రారబ్ధ కర్మ మొదలైంది అనుకోండి, మనం ఏం చేయలేం ఇంకా. ఆ చెడును అనుభవించాల్సిందే. లేదు, మంచి ప్రారబ్ధం వచ్చింది అనుకోండి, అది కూడా నువ్వేం చేయలేవు. అంటే ఎప్పటి నుంచో లాటరీ కొంటూ ఉంటే ఒక్కసారిగా నీకు ఒక 200 కోట్లు 300 కోట్లు లాటరీ వచ్చింది, అది పుణ్యకర్మ. మనం ఏం చేయలేం, అది ఖచ్చితంగా స్వీకరించాల్సిందే. కాబట్టి నీ జీవితంలో ఎదురయ్యేటువంటి శుభము, అశుభము ఏదైనా కానీ, మన జీవితంలో ఎదురయ్యేటువంటి శుభాశుభాలకు, మంచికి చెడుకు, లాభానికి నష్టానికి, అనారోగ్యానికి ఆరోగ్యానికి ఏది మూల కారణం అంటే ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే మన ప్రారబ్ధ కర్మ, లేదా మన కర్మ. అంతే, కర్మ సిద్ధాంతం. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని అవపోసన పట్టినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, మనం ఎందుకు ఇలా జరుగుతుందో అర్థమైపోతుంది. సరే, ప్రారంధం ఉంది, ఈ ప్రారంధాన్ని తప్పించుకునే మార్గం ఏమైనా ఉందా, అవకాశం ఉందా? ఇది గురుగీతలో శ్రీ పార్వతీదేవికి పరమేశ్వరుడికి జరిగినటువంటి సంవాదం అని చెప్తారు. పార్వతీదేవి అడుగుతుందట పరమశివుణ్ణి, నాథ, మానవులు కర్మబద్ధులేనా? అంటే కర్మకు లోబడి జీవించవలసిందేనా? మరొక మార్గం లేదా? కర్మానుసారం జీవించాల్సిందేనా? ఇప్పుడు దాకా నేనేం చెప్పాను? చెడు వస్తే చెడును అనుభవించాల్సిందే, మంచి వస్తే మంచి స్వీకరించాల్సిందే. కాబట్టి తప్పదు అని అన్నాను. మంచిని స్వీకరించడానికి మనకేం ఆనందం, పుణ్యం తాలూకా బెనిఫిట్స్ ఆనందంగా అనుభవిస్తాం. ఈ చెడు సంబంధించి వచ్చినప్పుడే మన సమస్య. అన్నప్పుడు పరమశివుడు అన్నాడట, దేవి, మానవులు 100% కర్మబద్ధులే, కర్మానుసారం వారి జీవితం ఉంటుంది. కానీ ఒకే ఒక్క అవకాశం ఉంది. అదేంటి అంటే, వారు సద్గురువుని ఆశ్రయించి సద్గురువు యొక్క కృపా కటాక్షాలను పొందినట్లయితే వారు ఆ కర్మ బంధనం నుంచి తప్పించుకోగలరు అని పరమశివుడు చెప్పినట్లుగా ఉంది. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యేటువంటి చెడు కర్మలు ఏదైనా ఉంటే, ఆ చెడు కర్మ ఫలితాలేంటి? అకాల మృత్యువు, అనారోగ్యం, ఆపదలు, నష్టాలు, ఇవన్నీ చెడు కర్మ ఫలితాలే. వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం సద్గురువుని ఆశ్రయించడం. మరి సద్గురువు ఏం చేస్తాడు? సద్గురువు ఆయన కృపచేత ఆ కర్మలని తాను స్వీకరించవచ్చు, లేదా ఆ కర్మలని మనమే అనుభవించేలాగా, ఆనందంగా అనుభవించేలాగా చేయొచ్చు, లేదా ఆ కర్మలను మరికొన్ని జన్మలకు ఆయన సర్దుబాటు చేయొచ్చు. 3 రకాల ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు బాబా వారిని మనం పాదాలు పట్టుకున్నాం అనుకోండి, ఆశ్రయించాం అనుకోండి, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు మనకు? ఏం చేస్తాడు అంటే, ఆయన కర్మని 4-5 జన్మలకు వాయిదా వేస్తాడు. ఏముంది ఉదాహరణ? మనకందరూ తెలిసిన ఉదాహరణే, పిల్లై, డాక్టర్ పిల్లై యొక్క ఆ భక్తుడి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆయన నారు కురుపుతో బాధపడుతూ ఉన్నాడు. భరించలేని నొప్పి, కురుపులు వచ్చున్నాయి, కాళ్ళంతా పట్టిపోయి ఉన్నాయి, నారు కురుపు. మరి అలాంటి బాధ తట్టుకోలేక ఆయన దీక్షిత్తో చెప్తాడు, అయ్యా, నేను భరించలేకపోతున్నాను ఈ నొప్పిని, బాబా వారికి చెప్పి ఈ నొప్పిని 10 జన్మలకి నన్ను వాయిదా వేయమని, 10 జన్మలకి సమానంగా పంచమని. అంటే ఈ జన్మలో నేను అనుభవించలేకపోతున్నాను, ఈ చెడు కర్మని 10 జన్మలు అనుభవించేలాగా నాకు ఆయనకి అనుగ్రహం ఇవ్వమను అంటే, అప్పుడు కాకాదేవ్ దీక్షిత్ వారు వెళ్ళి బాబా వారితో చెప్తే, అప్పుడు ఆయన ఏమన్నాడు? 10 జన్మలకు వాడికి ఏం అవసరం, 10 రోజుల్లో తీసి పడేస్తాను. 10 జన్మలు ఎందుకు, 10 రోజుల్లో తీసేస్తా. ఇది అనుగ్రహం. ఆయనకు 10 జన్మలైనా కర్మ పోదు, అంత తీవ్రత ఉంది. బాబావారి అనుగ్రహం పడిన వెంటనే 10 రోజుల్లో తీసేస్తానన్నాడు. అది ఎలా తీసేశాడో మీకు సచరిత్రలో మీకు బాగా తెలిసే ఉంటుంది. అది నేను చెప్పాల్సిన పనిలే. ఆయన్ని భుజం మీద తీసుకురమ్మని చెప్పడం, తన సమక్షంలో పడుకోబెట్టడం, ఇంకొక భక్తుడు వచ్చి
ఆ నారు కురుపు మీద తన పాదాన్ని వేయడం, అందులో ఉండేటువంటి కురుపులన్నీ, ఆ పురుగులన్నీ బయట రావడం, ఉపశమనాన్ని పొందడం. ఇదంతా తెలిసిన కథే. అంటే ఆయన నీ చెడు కర్మని వాయిదా వేయగలడు. అది అది రోజులా, లేదా సంవత్సరాలా, లేదా జన్మలా, అది ఆయన ఇష్టం. మరొకటి, మైనతాయి ప్రసవ వేదన విషయం మనకు తెలుసు. ప్రసవ వేదన పడుతూ ఉంది. ఆమె అసలు బతుకుతుందా లేదనేటువంటి మీమాంసలో ఉన్నారు నానాసాహెబ్ చందోర్కర్ కుటుంబ సభ్యులు. బాబావారి అనుగ్రహం ప్రసరించింది. ఆమె సుఖప్రసవం అయింది. కాబట్టి అందులోంచి బయటకొచ్చారు. ఇక ఇంకొక తమాషా ఏంటంటే, కర్మని అనుభవించేటట్టు చేయగలడా? చేస్తాడా? ఇందాకేమో కరుణా హృదయుడు అన్నాం మనం. ఆయన దయా హృదయుడు అన్నాం. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్. అదేంటంటే, ఎవరి ఎవరి పైన తన తలను వాల్చి బాబావారు మహాసమాధి అయ్యారో, బయాజీ పాటిల్. ఆ బయాజీ పాటిల్ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనకు నిర్దేశిస్తుంది. అదేంటి అంటే, బయాజీ పాటిల్ గారు, ఆయన బాబావారికి సేవ చేసేవారు. ఆ బాబావారికి చేసేటువంటి సేవ చాలా నిస్వార్థంగా ఉండేది. ఆయన ఏదో ఆశించి చేసేవాడు కదా ఆ సేవని. బయాజీ పాటిల్ చేసే సేవ ఎంతో నిస్వార్థంగా ఉండేది. ఆయన నియమానుసారంగా సేవ చేసేవాడు. అలా నియమానుసారంగా సేవ చేసేటువంటి సందర్భంలో ఒకసారి చాలా వృద్ధుడైనటువంటి తన తండ్రి గుర్రం మీద ప్రయాణిస్తూ పొరపాటున అక్కడి నుంచి పడిపోయి ఆయన చావు బతుకుల్లోకి వెళ్ళిపోతాడు, వృద్ధుడు. అప్పుడు ఎవరో వచ్చి చెప్తారు, మీ నాన్నగారు ప్రమాదంలో ఉన్నారు, ఆయన చావు బతుకుల్లో ఉన్నారు, మీరు వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి ఊది తీసుకురండి. ఎందుకంటే బాబా వారి ఊది మాత్రమే మీ నాన్నగారిని కాపాడగలదు, ఇంకేది కాపాడలేదు. ఎంత విశ్వాసమో చూడండి అప్పట్లో. అంత విశ్వాసం ఉండేది ఆ భక్తులకి. అప్పుడు బయాజీ పాటిల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా వారిని ఊది అడుగుతాడు. బాబా, మా నాన్న ప్రమాదంలో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, కాస్త ఊదిని ప్రసాదించండి అని అంటే ఆయన ఇవ్వడు. ఊదిని ఇవ్వడు. ఎన్నోసార్లు ప్రాధేయపడినా ఊదిని ఇవ్వడు. అలా అనేక సార్లు అడిగిన తర్వాత ఇక బాబా ఇవ్వడం నిర్ణయించుకొని ఆయన తిరిగి వచ్చేస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోతారు. సరే, అది అయిపోయింది. చనిపోయిన తర్వాత చాలా మంది చెప్తారు ఆయనకు, ఇంతకాలం సేవ చేసావు కదయ్యా నువ్వు, ఆయనేం దేవుడు, ఎంతో సేవ చేసినటువంటి నీకే ఆయన సహాయం చేయలేదు, ఎవరెవరికో ఆయన సహాయం చేస్తాడు, ఎందరెందరినో కాపాడాడు, అక్కడెక్కడో 300 కిలోమీటర్ల దూరంలో ఉంటే అక్కడ ఉండేటువంటి బాలుణ్ణి కాపాడాడు ఆయన. మరి మీ నాన్నగారు చావుబతుకుల్లో ఉంటే కాపాడలేకపోయినాడే అని నిష్ఠూరపు మాటలు మాట్లాడతారు. కానీ బయాజీ పాటిల్ అవేం తలకెక్కించుకోడు, అవేం పట్టించుకోడు. యథావిధిగా తన సేవను కొనసాగిస్తాడు. యథావిధిగా, మనసులో ఏమాత్రం ఉంచుకోకుండా. అయితే బాధ లేకుండా ఉంటుందా? బాధ ఖచ్చితంగా ఉంటుంది. మరి ఒకసారి పాదసేవ చేస్తూ ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు బాబావారు అడిగారు, ఎందుకు అలా మౌనంగా ఉన్నావు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీకు తెలియంది ఏముంది దేవా అన్నాడు. ఆ మాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఎందుకు అలా మౌనంగా ఉన్నావు అంటే, నీకు తెలియంది ఏముంది దేవా అన్నాడు. అప్పుడు, తెలుసురా, మీ నాన్న గురించే కదా నీ బాధ. మీ నాన్న లేడనుకుంటున్నావా? మరలా రాడనుకుంటున్నావా? నేను మరలా మీ నాన్నని నీ భార్య కడుపులోకి ప్రవేశింపజేశాను. నీ భార్య కడుపులో మీ నాన్న పెరుగుతున్నాడు అని చెప్పి. ఈయన ఆశ్చర్యపోయాడు. ఈయనకి ఆ విషయం తెలియదు. ఆ తర్వాత ఆనందంతో పరుగు పరుగున పోయి తన భార్యను అడిగితే ఆమె శుభవార్త చెప్తుంది. ఆమె నిలదప్పిన సంగతిని చెబుతుంది. అంటే అర్థం ఏంటి? చనిపోయినటువంటి వాళ్ళ నాన్నగారిని మరలా తిరిగి తన భార్య కడుపులోకి ప్రవేశింపజేసేంత సమర్థత మనం ఎక్కడా చూడలేం, వినలేం. అది బాబా వారికి సాధ్యమైంది. అంటే కర్మానుసారంగా మరణం వచ్చినా సరే బాబా వారు అనుకుంటే దాన్ని ఇంకొక రూపంలోకి మార్చగలరు. అంటే కర్మని అనుభవించేటట్లు చేయగలరు. ఆ కర్మని తన ప్రభావాన్ని తగ్గించేలాగా కూడా చేయగలరు. లేదా కర్మని వాయిదా వేయగలరు. మరొక అద్భుతం ఏంటంటే ఆ కర్మని తాను స్వీకరించగలరు. నాకు తెలిసినంత వరకు ఈ మిగిలిన విషయాలన్నీ చేసేటువంటి సద్గురువులు ఉన్నారు కానీ మన కర్మను స్వీకరించే సద్గురువులు ఎక్కడా ఉండరు. అది బాబా వారి యొక్క ప్రత్యేకం. ఏది నిజమైన సాయి మార్గం అంటే, నీ కర్మని స్వీకరించేటువంటి సమర్థత కలిగిన వాడు సాయినాథుడు. మన చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఆ ప్లేగు, ఆ బొబ్బలతో బాధపడుతున్నటువంటి
తన కుమారుడు బొబ్బలతో బాధపడుతూ ఉంటే, ఆ తల్లి బాధపడుతుంటే బాబావారు అన్నారు, అమ్మ బాధపడాల్సిన అవసరం లేదు, ఆకాశం మబ్బు పట్టింది, కాసేపట్లో ప్రశాంతంగా ఉంటుందని చెప్తూ తన కఫ్నీని తీసి చూపించాడు బొబ్బలు. నీ కుమారుడి యొక్క బొబ్బలని నేను స్వీకరించాను తల్లి అన్నాడు. మరి స్వీకరించాడు కదా. మరి బాలుడు అక్కడ ఆడ పడిపోతే, అంతకుముందు సచ్చరిత్రలు ఏం చెప్తారు, బాబావారు ఉడుకుతున్నటువంటి ఆ మాంసంలో కూడా చేయబెట్టి తిప్పేవాడు కానీ ఆయనకి కాలేదు కాదు. మనకు అనేక సందర్భాల్లో చెప్పారు. మరి బాలుడికి సంబంధించి మాత్రం ఏం చెప్పారు, బాలుడిని కాపాడాడు, పొరపాటున ఆయన ఆ ధునిలో చేయి పెట్టేశాడు, ఆ పెట్టినందువల్ల కాలింది అన్నాడు. మరి కాలడం ఏంటి బాబావారికి? బాబావారికి కాలకూడదు కదా. బాబావారికి ఇంతకుముందు అనేక సార్లు ఆయన ఒక సలసలా ఉడుకుతున్నటువంటి అది ఆ పలావు దాంట్లో పెట్టినా కూడా ఆయన కాలలేదు కదా. మరి ఇది ఎలా కాలింది అని అంటే, ఆ పిల్లవాడి యొక్క కర్మని ఈయన స్వీకరించాడు కాబట్టి కాలింది. ఆ పిల్లవాడికి కాలాలి, ఆ పిల్లవాడిని రక్షించాడు, కానీ ఆ కర్మను కూడా ఈయన తీసుకున్నాడు. కాబట్టి ప్రపంచంలో భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా చెయ్యలేనటువంటిది ఒకటే ఒకటి, నీ కర్మను స్వీకరించడం. అందువల్లనే మనకు యాపిల్ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ అంటాడు, కోట్ల రూపాయల సంపాదన అంతా ఇచ్చేస్తాను, నా జబ్బును స్వీకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాడు. తను చనిపోయేటప్పుడు చివరి దశలో, నా కోట్ల రూపాయల సంపాదన అంతా ఇచ్చేస్తా, నా జబ్బును స్వీకరించే వాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు. అలా మన జబ్బుని, మన కర్మని స్వీకరించేటువంటి ఏకైక సద్గురువు షిరిడి సాయినాథుడు. అది మనకు లభించినటువంటి ఒక అదృష్టం అంతే. మనకు తెలిసి ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత ఎన్ని కర్మలు అలా వెళ్ళిపోయాయో, ఎన్ని కర్మలు దాటుకుని వెళ్ళిపోయాయో మనకేం తెలుసు. మనకు ఆ ఎరుగు కూడా లేకపోయి ఉండొచ్చు. మిమ్మల్ని మాట్లాడిస్తే మీరే చెప్తారు, ఏమండి పలానా సందర్భంలో నాకు ఇంత పెద్ద ప్రమాదం రాబోయింది, ఆ ప్రమాదం నుంచి నన్ను తప్పించింది ఎవరు అనుకున్నారు, సాయిబాబా అంటారు. ఎలా తెలిసిందండి మీకంటే, నాకు తెలుసు అండి, నాకు తెలిసిపోతూ ఉంటుంది. సాధారణంగా ఉండేటువంటి వాళ్ళకి, బాబాని నమ్ముకున్న వాళ్ళకి తేడా ఏంటంటే, వీళ్ళకి ఆ ఎరుక వస్తూ ఉంటుంది. నేనేరా కాపాడింది అనేటువంటి ఎరుక కూడా వస్తూ ఉంటుంది. లేదంటే ఉదాహరణకి నేను ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నానంటే, సాయినాథుడి యొక్క అనుగ్రహం లేకుండా మీ ముందు నేను మాట్లాడే అవకాశమే లేదు. ఎందుకంటే నా జీవితంలో జరిగినవి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే, ఆ యాక్సిడెంట్ లో కనీసం వెంట్రుక వాసి కూడా గీత లేకుండా బయటపడినటువంటి వాడిని నేను, బాబావారి అనుగ్రహంతో. మరి ఇప్పుడు నాకేం తెలుస్తుంది, నన్ను కాపాడింది ఎవరు? నేషనల్ హైవే మీద కారు యాక్సిడెంట్ అయితే, ఆ 8 లక్షల కారుకి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తే, అంత పెద్ద ప్రమాదంలో వచ్చి నన్ను ఎవరు కాపాడారు? అది నా కర్మానుసారం జరగాల్సిన ప్రమాదం. కర్మానుసారం జరగాల్సిందే, ఆ రోజు నేను రోడ్డు మీదకి వెళ్లాల్సిందే, ఆడ ఆడ యాక్సిడెంట్ అవ్వాల్సిందే. ఆ కర్మను తప్పించలేకపోయినారు ఎవరు, కానీ యాక్సిడెంట్ అయింది, కానీ ప్రమాదాన్ని తప్పించేశాడు ఆయన. ఆ సంఘటన తప్పించలా. సంఘటన తప్పించడం అది దైవానికి వ్యతిరేకం, కానీ ప్రమాద తీవ్రతను తగ్గించేశాడు. కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ సాయి భక్తులకి ఎన్నండి, ఒకటా రెండా, ఓ కోకొల్లలు ఉన్నాయి ఇలాంటి ఎగ్జాంపుల్స్. అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పమంటే ఎంతమంది కన్నీటి పర్యంతమే చెప్తారు, బాబావారు నన్ను అలా కాపాడాడు, ఇలా కాపాడాడు అని చెప్తారు. అంటే అర్థం ఏంటి, నీ ప్రారబ్ధ కర్మానుసారంగా వచ్చేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ కష్టాలన్నిటికీ నీకు పరిష్కారం కావాలనంటే ఒకే ఒక స్థలం, అది బాబా యొక్క పాదాలు. అందువల్లే బాబా వారు ఇవి పురాతన పాదాలు. ఇవి పురాతన పాదాలు అంటే అర్థం ఏంటంటే, కోట్లాది మందిని తరింపజేసినటువంటి పాదాలు, యుగ యుగంలోనూ తరింపజేసినటువంటి పాదాలు. అందుకనే పురాతన పాదాలు అన్నారు. మీ వయసు ఎంత అని అడిగితే, ఆ దులియా కోర్టులో బాబావారు చెప్పిన వాంగ్మూలం ఏంటి అంటే, నా వయసు లక్షల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అన్నాడు. కాబట్టి ఈ పాదాలు పురాతనమైన పాదాలు అన్నాడు. అంటే అర్థం ఏంటి, మనం ఈ ఈ దేహంతో ఇప్పుడు మాత్రమే బాబాను పట్టుకున్నామంటే కూడా అబద్ధమే కాదు. మనం ఇప్పుడే పట్టుకోలేదు ఆయన్ని, ఇంతకు ముందు కూడా అనేక సార్లు పట్టుకున్నాం. ఆ ఎరుక కలుగుతుందా నీకంటే? కలుగుతుంది ఖచ్చితంగా. నీకు ఆ సర్టిఫికేట్ ఎవరైనా ఇస్తారా? ఇస్తారు. మేము ఒకసారి రాజమండ్రికి వెళ్తున్నాం సత్సంగాల కోసం. సత్సంగాలకు వెళ్తుంటే నేను నా భార్య ట్రైన్లో డిస్కషన్ ఒకటి వచ్చింది మాకు. ఆమె ఎందుకు అన్నది, మనం ఇప్పుడు పుట్టాం కానీ వాస్తవానికి బాబావారు ఉన్నప్పుడు పుట్టుంటే బాగుండేది, ఎందుకంటే అప్పుడు ఆయన చూసి ఉండేవాళ్ళం, ఆయనతో మాట్లాడి ఉండేవాళ్ళం, చాలా బాగుండేది కదా అని ఆమంటే, నేనన్నాను,
ఏమో అప్పుడు కూడా పుట్టామేమో, అప్పుడు లేవని ఎలా చెప్పగలవు? ఆ మసీదులో దోమగానో చీమగానో ఎక్కడో ఒక దగ్గర ఉండుంటాంలే అని నేనన్నా. ఇది మా ఇద్దరి డిస్కషన్. ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా ఎవరు తేల్చాలి? బాబా వారు తేల్చాలి. ఆయన చెప్పాలి ఇది నిజమా అబద్ధమా. మరి ఆయన ఎలా చెప్పాడో తెలుసా విచిత్రం. మేము సత్సంగాలకు వెళ్ళి అక్కడ అప్పారావు గారు అని ఒక ఆయన ఉన్నాడు సత్సంగాలు చెప్పాయన. ఆయన కూడా మా పెద్ద పెద్ద ఆయనలాగా. మేము పోగానే ఆయన అన్న మొదటి మాట ఏంటి? మా నా భార్య వైపు చూసి, అమ్మా మనం అప్పుడు కూడా ఉన్నాం, బాబా వారు ఉన్నప్పుడు కూడా మనం ఉన్నాం అన్నాడు. ఇది ఎక్కడి సాధ్యం ఇది? మేము ట్రైన్లో మాట్లాడుకున్న విషయాలు ఆయనకి ఎలా తెలిసి? ఆయన దానికి వాంగ్మూలం ఇస్తున్నాడు. ఇది బాబా వారు ఇప్పించేటువంటి వాంగ్మూలం, అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి అనేక సార్లు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఆయన దృష్టాంతాలు ఇస్తాడు. నా నా ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు చెప్పే అవకాశం లేదు కాబట్టి మీరు మౌనంగా ఉండండి. మీకు అవకాశం వస్తే గంటలు గంటలు చెప్పొచ్చు. ఇప్పుడు నాదే చెప్తాను. నేను ఇంతకుముందు జరిగిన పాఠశాలలో పనిచేసేటప్పుడు అక్కడి నుంచి ఆ రోజు ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడే నాకెందుకు ఆ రోజు యాక్సిడెంట్ అవుతుంది అనిపిస్తుంది. ఎవరు చెప్తున్నారు నాకు యాక్సిడెంట్ అవుతుందని? నేను ఎవరో చెప్తున్నారు లోపల, ఈరోజు యాక్సిడెంట్ అవుతుంది జాగ్రత్త అని. ఇంట్లో చెప్పేసి వెళ్ళాను, ఈరోజు ఏదో యాక్సిడెంట్ అయ్యేటట్టు ఉంది అనిపిస్తుంది నాకు, కాబట్టి చెప్పులు వద్దు, షూ ఇవ్వు, అంటే పడినా కూడా దెబ్బలు కలుగుకుంటా అని షూ వేసుకొని పోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట ముందే బయలుదేరాలని మా హెచ్ఎం మేడం మా టీచర్లందరినీ కూర్చోబెట్టి, మేడం నాకు ఈరోజు యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి ఒక అరగంట ముందు పంపిస్తే నేను నిదానంగా వెళ్తాను నెల్లూరుకి, జాగ్రత్తగా వెళ్తాను అని నేనంటే, ఆమన్నది మీకు అవసరమైతే చెప్పొచ్చు కదా సార్, ఇది ఎందుకు చెప్పడం సాకులు, మీకు ఏదైనా పని ఉంటే వెళ్ళండి అని. పని కాదు మేడం నాకు యాక్సిడెంట్ అవుద్ది అని చెప్పి మా టీచర్లకు ఏం చెప్పాను, అయ్యా నా ఫోన్లోంచి కానీ నీకు ఫోన్ వస్తే మీరు వెంటనే ఎత్తుకోండి, బండి మీద ఉన్నా సరే నేను యాక్సిడెంట్ అయి ఉంటది అని చెప్తే వాళ్ళు పక్కపక్క నవ్వుకున్నారు, నేను కూడా నవ్వుకున్నా. ఏమో ఇది భ్రమలే అని. ఆడ నుంచి బయలుదేరాను, బైపాస్ దాకా రావాలి, బైపాస్ కాడ నుంచి మా ఇంటికి తిరగాలి. అప్పటిదాకా అనుకుంటూ వచ్చాను, ఇది భ్రమ ఏంటి పిచ్చా, యాక్సిడెంట్ అవుతుందని నేను చెప్పడం ఏంటి, వాళ్ళు నమ్మడం ఏంటి అనుకుంటూ బైపాస్ దిగేశా. బైపాస్ హెల్మెట్ ఉంది, బైపాస్ దిగేసి ఫ్రీ అయిపోయినాం, ఇదంతా అబద్ధం అనుకొని గ్లాస్ కూడా పైకెత్తి రిలాక్స్డ్ గా కొద్ది దూరం వచ్చి అంతే. ట్రాక్టర్ బ్యాక్ సైడ్ ఆడుకుంటున్నటువంటి ఒక పాప పరిగెత్తుకుంటూ నా ముందుకు వచ్చేసింది, నేను పడిపోయాను. యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నా వేలు ఇరిగిపోయింది, చిటికిన బొటన వేలు ఇరిగిపోయింది కాలికి. అక్కడి నుంచి బాధలు, ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ ఉన్నాయి. నేను తట్టుకోలేను, నా శరీరం తట్టుకోలేదు. ఆ తర్వాత బాబా వారు ఇచ్చిన దృష్టాంతం ఏంటంటే అద్భుతమైన దృష్టాంతం. నేను మొదలు పెట్టా ఇంకా బాబా అజెండా, నేను నీ సేవ చేస్తున్నాను కదా, నేను సత్సంగాలు చెప్తున్నాను కదా, నన్ను ఎందుకు పడేసావు, నా కాళ్ళు ఎందుకు ఎరగొట్టావు, నా ఏళ్ళు ఎందుకు ఎరగొట్టావు, ఈ మొదలు పెట్టా భారతం అంతా. ఆ రోజు రాత్రి కలలో ఒక అద్భుతమైన దృష్టాంతం కనిపించింది. నెల్లూరులో ఇక్కడ మాకు ఒక గాంధీ బొమ్మ సెంటర్ అని ఉంటుంది. ఆ గాంధీ బొమ్మ సెంటర్ కాడ నేను వెళ్తూ ఉంటే ఒక లారీ యాక్సిడెంట్ అయి ఉంది. అందరూ పరుగు పరుగున వచ్చి అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది, ఏదో ప్రమాదం అయిందని పరిగెత్తుకుంటూ లారీ కాడికి వెళ్తున్నారు. నేను కూడా ఆ గుంపులో వెళ్తున్నా. ఆ గుంపులోకి వెళ్ళి అందరూ అయ్యయ్యో అయ్యయ్యో అని చెప్పి చూస్తా ఉన్నారు. చనిపోయి ఉన్నారు ఎవరు అక్కడ. నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జనాన్ని ఇలా తోసి ఎవరు చనిపోయినారని చూస్తే ఆ టైర్ కింద పడిపోయి చచ్చిపోన్నాడు ఒక అతను. అతను ఎవరో కాదు, నేనే. ఆ ట్రైల్ కింద ఉన్నది నేనే. అనుకోని అరే నేను చచ్చిపోయినాను ఏంది ఇక్కడ, నేనున్నాను ఏంది ఇక్కడ అనుకుంటున్నా. అది కళ ఇదంతా నేను చెప్పేది, ఇది వాస్తవం కాదు. కళ స్వప్నంలో కనిపిస్తుంది. అప్పుడు నీకు జరగాల్సింది అది, నేను తప్పించి ఒక వేలుతో పోగొట్టాను అనేటువంటిది నాకు స్ఫురణ కలిగించాడు. నీకు జరగాల్సిన పెద్ద ప్రమాదం అది, కానీ నేనేం చేశాను తెలుసా, దాన్ని పోగొట్టి ఒక వేలుతో తీసేసా. నువ్వేమో నన్ను నన్ను తప్పుపడుతున్నావు, నా వేలు ఎందుకు ఎరగొట్టావంటున్నావు. అంటే అర్థం ఏంటంటే నిన్ను కాపాడిన విషయం కూడా నీకు ఎరుకు చేసేటువంటి గొప్ప శక్తివంతుడు బాబావారు. నేను కాపాడిన విషయం కూడా చెప్తాడు. అంటే ఇక్కడ నీకు ఒక సమస్యతో ఉన్నప్పుడు ఆ సమస్యనికి ఆయన పరిష్కారం చూపించినట్లయితే బాబావారిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆ పరిష్కారాన్ని నేనే ఇచ్చానని కూడా నీకు ఎరుకు కలిగిస్తాడు. అందుకనే కోటాను కోట్ల మంది ఈరోజు బాబా పాదాలు పట్టుకొని వెళ్తున్నారు. ఊరకనే వెళ్ళడంలే, వాళ్ళకి దృష్టాంతాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి సాక్ష్యాలు తెలుస్తూ ఉన్నాయి.
వాళ్ళు మీరు సాయి మీరు షిరిడీకి వెళ్ళి అక్కడి నుంచి దర్శనం చేసుకొచ్చే వాళ్ళని మీకు టైం ఉండి కానీ మైక్ కానీ పెడితే ఒక్కొక్కరు గంట 2 గంటలు మాట్లాడతారు. బాబా వారు వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఏ సందర్భంలో ఎలాగా సహాయం చేశారన్నది. కాబట్టి బాబా విషయంలో నాకు తెలిసి కర్మ ద్వారా వచ్చేటువంటి కర్మ ఫలితం ద్వారా వచ్చేటువంటి ప్రారంధం ద్వారా వచ్చేటువంటి ఏ కష్టాన్నైనా సరే మనం సులభంగా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అన్నది నేను నమ్మేటువంటి సిద్ధాంతం. అది మీకు కూడా అర్థమవుతుంది. మీరు కూడా అది నమ్మి తీరుతారు.